ये ठीक नहीं है అంటున్నారు పవన్ కళ్యాణ్. హిందీ భాషపై ఏపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీని జాతీయ భాషగా నేను స్వాగతిస్తున్నా, ప్రతి భాష జీవ భాషే అన్నారు పవన్ కళ్యాణ్. సరిహద్దులు దాటితే మన భాష హిందీనే అన్నారు. మనం ఏకం కావడానికి రాష్ట్ర భాష హిందీ సహకరిస్తుంది అన్నారు. మాతృభాష అమ్మైతే హిందీ పెద్దమ్మ లాంటిది అన్నారు పవన్ కళ్యాణ్. హిందీని వ్యతిరేకించడం అభివృద్ధిని అడ్డుకోవడమే అన్నారు. ఇంగ్లీష్, ఉర్దూ, పర్షియన్లను అంగీకరించి హిందీని తమపై రుద్దుతున్నారు అనడం మాత్రం అవివేకం అంటున్నారు పవన్ కళ్యాణ్. వ్యాపారానికి హిందీ కావాలి, నేర్చుకోవడానికి ఇబ్బంది ఏంటి అని ప్రశ్నించారు. బెంగాలీ గీతం జాతీయ గీతమైంది. ఒక పంజాబీ భగత్ సింగ్ జెండా, మువ్వెన్నెల జెండా మన భారతదేశానికి తిరంగా అయింది. ప్రతి భాష జీవ భాష. మనం మాట్లాడే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, వారిస, వడియా, ఏ భాషలైనా కావచ్చు మన మాతృభాష. కానీ రాష్ట్ర భాష మటుకు హిందీ. ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష ఉంది, కానీ మన ఇంటి సరిహద్దులు దాటితే మనకి రాజభాష హిందీ ఉంది. కానీ మన పెద్దమ్మ భాష హిందీ. విద్య, వైద్యం, రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేసినట్టు. ఒకరితో కలవడం అంటే, మన హిందీని నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదు, మనం మరింత బలం చేకూర్చడం. మనం ఇంకొక భాషను అంగీకరించడం అంటే మనం ఓడిపోవడం కాదు, కలిసి ప్రయాణించడం. హిందీని రాష్ట్ర భాషగా అడగటం అంటే, రాష్ట్ర భాషగా ఉండటం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ సబ్మిషన్, ఇట్ ఈస్ అన్ ఎడిషన్. ఇంగ్లీష్ నేర్చుకుంటేనే కదా మా ఐటీ రంగంలో అందిపుచ్చుకోగలిగాం. అలాంటిది దేశం మొత్తం మీద హైయెస్ట్ పాపులేషన్ మాట్లాడే థర్డ్ హైయెస్ట్ లాంగ్వేజ్ హిందీ. మరి దాన్ని నేర్చుకోవడంలో అడ్వాంటేజెస్ ఉన్నాయి, కానీ డిసడ్వాంటేజెస్ ఎప్పుడు చూడాలి. ఉర్దూని యాక్సెప్ట్ చేసి, పర్షియన్ని యాక్సెప్ట్ చేసి, ఉర్దూని యాక్సెప్ట్ చేసి హిందీని మీరు మా మీద రుద్దుతున్నారనేది చాలా చాలా అవివేకం అనిపిస్తుంది. హిందీలో 70 రెవెన్యూ వస్తున్నాయి. వ్యాపారానికి హిందీ కావాలి, నేర్చుకోవడానికి హిందీ ఇబ్బంది ఏంటి? దట్స్ మై క్వశ్చన్ ఆల్వేస్.